కార్పొరేట్ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారా? అందరూ మెచ్చిన జావా నిపుణులు కావాలనుకుంటున్నారా? మీ కాలేజీలో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే జావా అకాడమిక్ ప్రాజెక్టుపై నైపుణ్యం సాధించాలనుకుంటున్నారా? అయితే లారా టెక్నాలజీ ఎండి బి రమేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి జావా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. రమేష్ రెడ్డి గారు, మీరు లారా టెక్నాలజీ ఎప్పుడు ప్రారంభించారు, దాని గురించి చెప్పండి. సో 2005లో 2005లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టోటల్గా 70 బ్యాచెస్ ఐ హ్యావ్ టేకెన్. In that 70 batches, almost 15,000, more than 15,000 I had trained in different MNC companies. Our students are placed. So right from the beginning, we are focusing more into the quality. That's the reason we have achieved this. ఓకే, అయితే మామూలుగా జావా కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందంటారు? సో డ్యూరేషన్ కరెక్ట్గా చెప్పలేమండి. 4.5 to 5 months అని అనుకోవచ్చు. But it might go to even 6 to 6.5 also. Java became like a ocean. Lot of concepts are there. In order to understand, in order to get every concept, we required minimum 6 to 8 months, 6 to 7 months. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం మీ సంస్థలో ఎంతమంది శిక్షణ పొందుతున్నారు విద్యార్థులు? సో ఇప్పుడు టోటల్గా 5 బ్యాచ్లు తీసుకుంటున్నానండి. ఒక్కొక్క బ్యాచ్లో మినిమం 300 నుంచి 400 వరకు ఉన్నారు. సో ఆ విధంగా చేసుకుంటే యావరేజ్గా 1300 నుంచి 1500 వరకు ఉన్నారండి పర్ డే. ఓకే, అయితే మీ దగ్గర శిక్షణ పొందుతున్న వారిలో మరి లోకల్ వాళ్ళు అందరూ లోకల్ వాళ్ళే ఉన్నారా, లేకపోతే బయట నుంచి కూడా ఎవరైనా వస్తూ ఉంటారా? సో లేదండి, ఆల్మోస్ట్ 60% నార్త్ ఇండియన్సే వస్తుంటారు. ఒక 30 to 35% మన ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఇంకా రిమైనింగ్ కర్ణాటక, కేరళ నుంచి వస్తుంటారండి. ఆల్ ఓవర్ ఇండియా మనకు స్టూడెంట్స్ వస్తూ ఉంటారండి. ఓకే, అయితే ఏపీలో ఉన్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్కి మీరు నెట్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు. అసలు ఇలా టెక్నాలజీ యూజ్ చేసి టీచింగ్ చేయొచ్చు అన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? సో ఒకటండి, ఆంధ్రాలో ప్రతి డిస్ట్రిక్ట్లో మినిమం 30 నుంచి 40 కాలేజీల వరకు ఉన్నాయి. ప్రతి కాలేజ్ నుంచి స్టూడెంట్స్ సిటీస్కి వచ్చి వాళ్ళు ట్రైన్ అయ్యి అక్కడ ప్రాజెక్ట్స్ చేయడం ఎక్స్పెన్సివ్తో కూడుకునింది. ప్రతి ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు మినిమం 4,000 నుంచి 8,000-9,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మంత్లీ ఎక్స్పెండిచరు. సో ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ ఇది రీచబుల్ కాదు. అందుకోసము వాళ్ళు చదువుకునే కాలేజీలకే మేము ఆన్లైన్ ద్వారా ఈ క్లాసులను బ్రాడ్కాస్ట్ చేయాలనేసి అనుకుంటున్నాము. ఈ విధంగా చాలా వరకు సక్సెస్ అయ్యాము. ఇప్పుడు చాలా వరకు ట్రైనింగ్స్ అంతా ఇంటర్నెట్లోనే జరుగుతున్నాయి. సో అది మనము మన ఆంధ్ర స్టూడెంట్స్కు ఎందుకు ఇన్కార్పొరేట్ చేయకూడదు అనేసి నేను ఆల్మోస్ట్ 8 years నుంచి బెంగళూరులోనే ఉండడము, తెలుగు అంటే మన ఆంధ్ర నుంచి చాలా రిక్వెస్ట్లు రావడము, సో ఇక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. అందుకోసము నేను ఆంధ్రాలోకి రాలేకపోవడం, అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల ఆంధ్ర వాళ్లకు ఆన్లైన్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేయాలనేసి ఈ ఐడియా వచ్చిందండి. ఓకే, అయితే ఆన్లైన్లో క్లాసెస్ వింటున్న వాళ్ళ నుంచి స్పందన ఎట్లా ఉంది మీకు? సో ఏమీ డిఫరెన్స్ ఉండదండి. డైరెక్ట్గా బెంగళూరుకి వచ్చి క్లాసులు అటెండ్ అయ్యే వాళ్లకు, ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్లో ఆన్లైన్ ద్వారా అటెండ్ అయ్యే వాళ్లకు ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. దే కెన్ షూట్ ఈవెన్ క్వైరీస్ ఆల్సో, ఎలాంటిది ఉండదు. ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు బెంగళూరుకి వచ్చి నేర్చుకోవడం అది ఎక్స్పెన్సివ్. సో ఇక్కడే ఉండడం వల్ల వాళ్లకు క్లియర్గా అన్ని కాన్సెప్ట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటాయని అంటారు. ఓకే అండి, మనకి నల్గొండ నుంచి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందామండి. దయాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మేడం, సార్తో మాట్లాడండి. చెప్పండి దయాకర్ గారు. నమస్కారం సార్. చెప్పండి. నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. ఓకే. హలో సార్, గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ వల్ల మేము బీటెక్ చేసాము. ఓకే. కానీ ఇలాంటి కోర్సులు మేము చేయడానికి ఎలా ఉంటుంది అంటే చాలా కాస్ట్లీతో కూడుకున్న కోర్సులు బయట పోయి బెంగళూరులో చేయడం కానీ ఇలా అంటే మా వల్ల ఆర్థిక ఇబ్బంది వల్ల చేయలేకపోయి బీటెక్ నుండి స్టాప్ చేసి మేము వేరే పనులు చేసుకోవాల్సి వస్తుంది పేదరికం వల్ల. కాబట్టి మాకు ఎలాంటి సాయం మీరు అందించగలుగుతారు పేదవాళ్ళకు? తెలంగాణలో వచ్చి కొద్దిగా పేదరికం ఎక్కువ, కాబట్టి కొంచెం మాకు ఎలాంటి సాయాన్ని సంస్థ ద్వారా హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ ఆ సాయం చేయగలుగుతారు కదా తెలంగాణ ప్రజలకు వివరించండి పేద విద్యార్థులకు. ఓకే. సో ఇక్కడ 2 విషయాలు బాగా గమనించాలండి. ఒకటి, చాలా ట్రైనింగ్ సెంటర్స్లో 2,000 ఫీజు 3,000 ఫీజు అని చెప్పడం జరుగుతుంది. అది యాక్చువల్ వాళ్ళు అంతే ఛార్జ్ చేస్తుంటారు.
కానీ మంత్లీ ఎక్స్పెండిచర్ బాగా మీరు కన్సిడర్ చేయాలి. మనం హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ట్రైనింగ్ అటెండ్ కావాలంటే మినిమం 5 to 6 monthsకు అక్కడ ఎవ్రీ మంత్ ఒక 5,000 to 6,000 ఎక్స్పెండిచర్ రావడము, 25-30 వేలు అయిపోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బిలో మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళకు కాలేజీలకే మేము బ్రాడ్కాస్ట్ చేయాలనేసి డిసైడ్ చేస్తుంటాము. అందుకోసమే బిలో మిడిల్ క్లాస్ ఉండే వాళ్ళ కోసము సిటీస్కి వచ్చి ఎక్స్పెన్సివ్తో ట్రైనింగ్ అటెండ్ అయ్యి ప్రాజెక్ట్స్ చేసి ఇదంతా చేసే ఈ ఎక్స్పెండిచర్ భరించే బదులుగా మీ కాలేజీలోనే మీరు అటెండ్ కావచ్చు. మీ కాలేజీకే మేము బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. అది ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మీరు మా బ్రాంచ్ ఆఫీస్లో ఎక్కడైనా అప్రోచ్ కండి. అక్కడ ఎకనామికల్గా పూర్గా ఉండే వాళ్ళ కోసము మేము స్పెషల్గా రిడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇన్ బెంగళూరులో కూడా 40% స్టూడెంట్స్కు సమ్ ఆర్ అదర్ రిడక్షన్ ఇస్తూ ఉంటాము. కొందరికైతే ఈవెన్ ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్, ఎలాంటి ఆధారము లేదు అని మేము ప్రూవ్ చేయగలిగితే మీకు అకామిడేషన్తో పాటు ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తాము. నాట్ ఓన్లీ ట్రైనింగ్ కాస్ట్. సో ఇదంతా కూడా మన తెలుగు ప్రజలకు, మన ఆంధ్ర స్టూడెంట్స్కు ఇది మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఓకే అండి, మరి కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. లారా టెక్నాలజీ ఎండి రమేష్ రెడ్డి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, చెప్పండి మా నవీన్ గారు. సార్, I have a question regarding this Java technologies and the roadmap. Actually, if you see the Java, J2E, Spring, Android, the list is growing like anything. There is never an end. Yes, ma'am. To this. Okay. Yes, ma'am. Did you get the question? Yeah. Please go ahead. Yeah. So, because of this open source nature or whatever, maybe the scope of training has been going like anything. That's right. So, idi manamu ela the technology never says that this is the end. అవునండి. So how you wanted to see this? సో అవునండి, మీ క్వశ్చన్ అర్థమైంది. సో ఇప్పుడు జావా J2 అనేది ఇది ఓపెన్ సోర్స్. ఎవ్రీడే దెర్ ఇస్ ఎ డెవలప్మెంట్. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే బేస్ ఏముందో, అంటే కోర్ జావా అనేది బేసు, అది బాగా నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి, అన్నీ మీకు అవసరం లేదు. కోర్ జావా అయిపోయిన తర్వాత మీరు ఓన్లీ హైబర్నేట్ స్ట్రట్సో లేదు హైబర్నేట్ స్ప్రింగో లేదు ఆండ్రాయిడో ఏదో ఒక స్ట్రీమ్ ఎన్నుకొనేసి ఆ స్ట్రీమ్లో మీరు ట్రైన్ అయినారంటే సరిపోతుంది. జావా J2E ఫ్రేమ్వర్క్స్ ఇవి మూడు కలిపినాయంటే ఆల్మోస్ట్ ఇది ఒక ఓషను. ప్రతి ఇంటర్వ్యూయర్కు లేదు ప్రతి ప్రాజెక్టుకు అన్ని స్కిల్స్ అవసరం లేదు. బట్ ఇవన్నీ నేర్చుకోవాలంటే బేస్ మ్యాండేటరీ, అదే కోర్ జావా. అది నేర్చుకున్న తర్వాత ఏదో ఒక స్ట్రీమ్ను మీరు చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్ట్రీము అది స్ప్రింగ్ హైబర్నేట్ కావచ్చు, లేదు స్ట్రట్స్ హైబర్నేట్ కావచ్చు, లేదు ఓన్లీ ఆండ్రాయిడ్ కావచ్చు, లేదు ఓన్లీ సర్లెట్ JSP మీదనే కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో, కొన్ని కంపెనీస్లో ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ ప్రతి స్కిల్ నేర్చుకునే అవసరం లేదు, బేస్ మాత్రం ఉండాలి. ఫస్ట్ కోర్ జావా బాగా ఇన్స్ అండ్ అవుట్స్ అయిపోయిన తర్వాత మీకు ఏది ఇంట్రెస్టెడ్ ఏరియా అయితే, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఇంట్రెస్టెడ్, ఆండ్రాయిడ్కు జస్ట్ కోర్ జావా ఉంటే సరిపోతుంది. మీకు స్ప్రింగ్ హైబర్నేట్ ఇవన్నీ కూడా ఇన్స్ అండ్ అవుట్స్ వచ్చిండని అవసరం లేదు. బట్ కొన్ని ఏరియాల్లో అవి కూడా అవసరమవుతాయి. బట్ యూ డోంట్ రిక్వైర్ టు వర్రీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఇనిషియల్లీ. ఫస్ట్ కోర్ జావా బాగా నేర్చుకొని తర్వాత ఏదో ఒక స్ట్రీమ్ను పిక్ చేసి ఆ స్ట్రీమ్ కావాల్సినవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యే అన్ని టెక్నాలజీస్ మనం ఎక్స్పర్ట్స్ కానవసరం లేదు. కొద్దిగా స్మార్ట్గా మంచి స్కిల్స్ను చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఖమ్మం నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. లారా టెక్నాలజీ ఎండి రమేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్రీదేవి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మా పాపది బీటెక్ కంప్యూటర్స్ CSC అయిపోయిందండి. ఓకే అమ్మా, ఎప్పుడు అయిపోయింది? ఇయర్ ఆఫ్ పాస్? పోయిన సంవత్సరం అయిందండి. ఓకే, 2011 పాస్ అవుట్. 11. ఓకే అమ్మా. అయితే జావా నేర్చుకున్నా అని హైదరాబాద్ లో కనుక్కుంటే సిస్టమ్ కావాలి, కంపల్సరీ ల్యాప్టాప్ అయినా కావాలి ప్రాక్టీస్ చేసుకోవడానికి అని అన్నారండి. అవునమ్మా. తను హాస్టల్లో ఉంటది, అందుకనే నేర్చుకోవట్లేదు. కంపల్సరీ కావాలా అని సిస్టమ్ ఉండడం చాలా మంచిదమ్మా.
సిస్టమ్ లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ల్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. బట్ వాళ్ళు ల్యాబ్ ఒక 3 hours 4 hours ప్రొవైడ్ చేస్తారు. ఈ సాఫ్ట్వేర్ అనేది ఎక్కువ ప్రాక్టీస్తో కూడుకునేది. సిస్టమ్ ఉంటే చాలా బాగుంటుంది. బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. ఇఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే, వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నా కూడా మీ ఓన్ సిస్టమ్ ఉండడంలో తప్పులేదు. ఎకనామికల్గా మీకు సిస్టమ్ కొనుక్కునేదానికి కష్టమైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ దాంతో ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎకనామికల్గా సిస్టమ్ ఇప్పుడు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొనగలిగే ఎకనామికల్గా ఉంటే మీరు కొనండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 8,000కే సిస్టమ్స్ వస్తున్నాయి. ఆ సిస్టమ్సే సరిపోతాయి జావాకు. ఒక హయ్యర్ ఎండ్ 20,000 30,000 లేదంటే ల్యాప్టాప్ అవసరం లేదు. డెస్క్టాప్ 8,000కే వస్తుంది. కాబట్టి కొనుక్కొని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో మనం మొబైల్స్కో దేనికో వేస్ట్ చేస్తుంటాం. దానికన్నా కూడా సిస్టమ్ కొనడంలో చాలా చాలా మంచిది. ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుంది. 8,000లో డెస్క్టాప్ కొనడం అయితే మంచిదండి. ఓకే అండి, జావాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు స్టడీ గైడ్లో షార్ట్ బ్రేక్. ఏమండి, చేతులు కడుక్కునేందుకు సబ్బు ఇవ్వండి. అరే మేడం, మీకు డెటాల్ హ్యాండ్ వాష్ యొక్క మెరుగైన పరిశుభ్రత సబ్బు ధరలో అందుబాటుగా ఉండగా సబ్బు ఎందుకు వాడటం? నిజంగా ఇప్పుడు డెటాల్ రక్షణ కేవలం 28 రూపాయలకే. డెటాల్ బి 100% షూర్. నేను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హుస్నాబాద్ లో టైపిస్ట్ గా పనిచేస్తున్నాను. పేపర్ యాడ్ చూస్తానండి. 11.5 లక్షలకే కరీంనగర్ లో ఇల్లు అని వీళ్ళు పేపర్ లో యాడ్ ఇస్తారు. 11.5 లక్షలకి ఏమొస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ కంపెనీ వారి మీద ఉన్న నమ్మకంతో 11.5 లక్షలకి ఇల్లు బుక్ చేసుకున్నాము. కంపెనీ వారి లోన్ అరేంజ్ చేశారండి. ఈ ఇల్లు ఇప్పుడు పూర్తయింది. పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాక మేము ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉంటాం. అయితే రండి, కరీంనగర్ పట్టణంలో 9,60,000కే మీ ఇంటిని సొంతం చేసుకోండి. ఫిబ్రవరి 17 నుంచి బుకింగ్ ప్రారంభం. ఇప్పుడు ఒక కొత్త పద్ధతి దోమల నుండి రక్షణ. కొత్త మోర్టీన్ నేచర్ గార్డ్ లూజ్ స్మోక్ కాయిల్. ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు ఇది నా కుటుంబాన్ని దోమలు మరియు పొగ నుంచి సురక్షితంగా ఉంచుతుంది. మోర్టీన్ నేచర్ గార్డ్, మీ కుటుంబం పట్ల శ్రద్ధ. మహిళల కోసం సరికొత్త హంగులతో నూతన డిజైనర్ వేర్స్ తో మీ ముందుకు శ్రీఫ ఫ్యాషన్స్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎదురుగా, హైదరాబాద్. ఫోన్ 04066250004. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. కరీంనగర్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నాగరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. లారా టెక్నాలజీ ఎండి రమేష్ రెడ్డి గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ ప్రజెంట్లీ నాది ఇప్పుడు ఎంసీఏ చేస్తున్నాను సార్. ఓకే అమ్మా. నేను వచ్చేసి 3rd year. ఇప్పుడు 5th సెమ్ అయిపోయిందండి. 6th సెమ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ చేస్తున్నారా, ఎంసీఏ చేస్తున్నారమ్మా? అవును సార్, ఎంసీఏ చేస్తున్నాను. ఇప్పుడు 5th సెమ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే అమ్మా. ఎంసీఏ అయిపోయింది, 6th సెమిస్టర్ జరుగుతుంది, ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, అంతే కదా? అవును సార్. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. అయితే మాది ఏంటంటే ఇప్పుడు మాకు జావా మీద లైట్ గా నాలెడ్జ్ ఉంది, అంటే హెవీ బాగా నాలెడ్జ్ లేదు దాని మీద. ఓకే అమ్మా. అయితే నేను ఇప్పుడు స్ట్రక్స్ హైబర్నెట్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం. ఓకే అమ్మా. దానికి ఒకసారి రూట్ చెప్తారా సార్, ఎలా వెళ్ళమంటారు? ఓకే అమ్మా. సో ఇప్పుడు స్ట్రట్స్ హైబర్నెట్ నేర్చుకోవాలంటే మీకు కంపల్సరిగా సర్లెట్స్, జేఎస్పీ, జేడీబీసీ ఈ 3 ఉండాలి. ఈ 3 నేర్చుకోవాలంటే కోర్ జావా కంపల్సరీ ఉండాలి. మీకు ఆల్రెడీ జావా వచ్చు అన్నా కూడా కోర్ జావా కొద్దిగా బాగా చదువుకోండి. దాని తర్వాత సర్లెట్స్, జేఎస్పీ మస్ట్ అండ్ షుడ్, జేడీబీసీ కూడా మస్ట్ అండ్ షుడ్. ఈ 3 అయిపోయిన తర్వాత స్ట్రట్స్ హైబర్నెట్ మీకు బాగా అర్థమవుతుంది. దాని మీద స్ట్రట్స్ హైబర్నెట్ మీద బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ను స్ట్రట్స్ హైబర్నెట్లో చేయండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు చూస్ చేసుకున్న టెక్నాలజీస్ చాలా బాగా మంచిగా ఉన్నాయి. సో దాని మీదనే చేయండి. ఓకే, నెక్స్ట్ నల్గొండ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే అండి.
నమస్కారం అండి. లారా టెక్నాలజీ ఎండి రమేష్ రెడ్డి గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే బాబు, చెప్పమ్మా. నేను ఆల్రెడీ లారాలో నేర్చుకున్నాను కోర్సు 2 రోజులు. ఓకే అమ్మా. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఫీల్డ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ వచ్చాను ప్రైవేట్ ఫీల్డ్ కి. ఓకే అమ్మా. సో ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందా అని. సో ఇప్పుడు లారాలో ఒకసారి జాయిన్ అయిన తర్వాత 1.5 year నువ్వు రీజాయిన్ కావచ్చుమా. 1.5 year వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు వచ్చి మళ్ళీ అటెండ్ కండి. డెఫినెట్గా మీకైతే ఫ్యూచర్ అయితే ఉంటుంది. బాగా చదువుకొని బాగా ప్రాక్టీస్ చేసినారు అంటే మళ్ళీ వచ్చి మా బ్రాంచెస్ ఏ బ్రాంచ్లో అయినా కూడా మీరు జాయిన్ కావచ్చమ్మా. మీరు మళ్ళీ ఫీజు అయితే పే చేయనవసరం లేదు. 1.5 year వరకు వ్యాలిడిటీ ఉంది. ఓకే, అయితే సాఫ్ట్వేర్లో మీకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ ప్లేస్మెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా చాలా ట్రైనింగ్ సెంటర్స్ జాబ్ గ్యారంటీ అని 100% ప్లేస్మెంట్స్ అని అంటారండి. దానితో నేనైతే ఏకీభవించలేను. సాఫ్ట్వేర్లో ఒక జాబ్ రావాలంటే నాట్ ఓన్లీ స్కిల్స్ అండి, చాలా వరకు అడిషనల్గా కూడా అవసరమవుతాయి. వాళ్ళ పర్సంటేజెస్ కాడి నుంచి యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్, ఈవెన్ వాళ్ళ వే ఆఫ్ డెలివరీ, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇవి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే ఒక స్టూడెంట్కి మనము జాబ్ గ్యారంటీ ఇస్తామనేసి బ్లఫ్ చేయడం అయితే అంత మంచిది కాదు. మనం చాలా బాగా చెప్పినా కూడా ప్లేస్ అయ్యేదానికి కొద్దిగా కష్టాలు ఉన్నాయి. సో తన ప్రాక్టీస్ బాగా చేయాలి. ఇంకొకటి ఏమంటే స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి వస్తారు. అందరికీ మనం ప్లేస్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఏ ఒక్క ట్రైనింగ్ సెంటర్ కూడా 100% ప్లేస్మెంట్ ఇవ్వలేదు అనేది ఒక నగ్న సత్యము. అందరికీ ఇవ్వడం అయితే ఇంపాసిబుల్. మేబీ దే కెన్ టెల్ లైక్ మేము సపోర్ట్ చేస్తాము, మాకు ఈ కంపెనీస్తో టైప్ ఉన్నాయి, ఈ కంపెనీలకు మేము పంపిస్తాము, మీరు బాగా చదువుకొని మీరు అక్కడ పర్ఫామ్ చేస్తానంటే మీకు జాబ్ వస్తుంది అని చెప్పడం మంచిది. చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఇవి కొద్దిగా మిస్యూజ్ చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. జాబ్ గ్యారంటీ బదులుగా మేము బాగా మంచి క్వాలిటీతో సబ్జెక్ట్ ఇస్తాము, ఆ తర్వాత మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని మీకై మీరే ప్లేస్ కాండి. కంపెనీస్ మీ దగ్గరికి రావాలి కానీ మీరు కంపెనీస్ దగ్గరికి పోకూడదు. మీ దగ్గర సబ్జెక్ట్ బాగుంటే కంపెనీస్ విల్ రన్ బిహైండ్ యూ. సో మేము అట్లాంటి సబ్జెక్ట్ మేము ఇస్తాము అని ప్రామిస్ చేయడం బాగుంటుంది. 100% స్టూడెంట్స్కు కాన్ఫిడెన్స్ రావాలి రాదర్ దాన్ 100% జాబ్ గ్యారంటీ. ఈరోజు జాబ్ గ్యారంటీ అని మీరు జాబ్ ఇప్పించినా కూడా లైఫ్ అంతా అదే కంపెనీలో స్టూడెంట్ ఉండడు. ఆఫ్టర్ 3-4 months హీ హ్యాస్ టు సర్చ్ ఇన్ అనదర్ కంపెనీ. అప్పుడు కూడా మీరు హెల్ప్ చేయలేరు. సో కంపల్సరీ తనకు కాన్ఫిడెన్స్ని మీరు నింపితే చాలా బాగుంటుంది. అదే నేను. ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. మరి నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రమేష్ రెడ్డి గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే మేడం. నమస్తే మా చెప్పమా. సార్ మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఎల్లారెడ్డి. చెప్పండి. సార్ మేము ఇక్కడ రీసెంట్ లో 15 వసంత పంచమి ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాం సార్. ఓకేమా. అయితే మేము ఈ ప్రోగ్రామ్ మా స్టడీ సెంటర్ లో మీ ప్రోగ్రామ్ మీ జావా కోర్స్ కోసము స్టడీ సెంటర్ అడుగుదామని కాల్ చేశాం సార్. ఓకేమ్మా. అంటే మీ కాలేజీలో మా లారా టెక్నాలజీ స్టడీ సెంటర్ కావాలి అని అనుకుంటున్నారు, అదే కదమ్మా? అవును సార్. సో ఏం ప్రాబ్లం లేదమ్మా. మీరు జస్ట్ మా మెయిన్ ఆఫీస్కి అప్రోచ్ కండి. 100%గా మీ మేనేజ్మెంట్తో మీ హెచ్ఓడితో మాట్లాడి రీజనబుల్గా, అంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్కు రీచబుల్గా ఉండేటట్లు మేము అరేంజ్ చేస్తాము. మీకు 1 month ట్రయల్ పీరియడ్ కూడా ఉంటుంది. ఈ 1 monthలో మీరు 100% సాటిస్ఫై అయితేనే వీ కెన్ కంటిన్యూ. అండ్ దట్టు మీ కాలేజీలో 1.5 year వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక సెమిస్టర్ అయిపోయింది, అప్పుడైతే 1 month గ్యాప్ వచ్చింది, ఆ 1 month మీరు అటెండ్ కాండి. మళ్ళీ ఇంకో సెమిస్టర్ అయిపోయింది, అక్కడ 2 months గ్యాప్ వచ్చింది, అప్పుడు మళ్ళీ అటెండ్ కాండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని క్లాసులు ఉంటాయి. ఏ టాపిక్ అయితే మీకు కావాలో ఆ టాపిక్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మీ మేనేజ్మెంట్తో మేము అప్రోచ్ అవుతాము. జస్ట్ మీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేయండి, అది చాలు. ఓకే అండి. జాబ్ తెచ్చుకోవాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎటువంటి కీ రోల్ ప్లే చేస్తాయో తెలుసుకునే ముందు స్టడీ గైడ్లో మరొక షార్ట్ బ్రేక్. ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ సైన్స్ లో వేల కొద్ది మార్పులు వచ్చాయి. వీటన్నిటితో ఉంది ఒక హెల్దీ అలవాటు. మాకు దీనిపైనే నమ్మకం ఉంది. డెటాల్ యాంటీసెప్టిక్, దీన్ని మేము వాడమని సలహా ఇస్తాం. మీ కుటుంబాన్ని హెల్దీగా క్రిముల నుంచి ప్రతిరోజు సురక్షితంగా ఉంచేందుకు. అరే డెటాల్
Be 100% sure. అన్ని రకాల రుచికరమైన మసాలాలు మీ ఇంట ఆనందాన్ని వెదజల్లుతాయి. స్వచ్ఛమైన శుద్ధమైన గుణాల సమ్మేళనం అదే ఆనంద్ మసాలే. స్టార్ హోమియోపతిలో దీర్ఘకాలిక మొండి వ్యాధులైన మోకాల నొప్పులు, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, సయాటికా, డిస్క్ సమస్యలకు ఆపరేషన్ లేకుండా అత్యుత్తమ చికిత్సతో పాటు థైరాయిడ్, సంతానలేమి, డయాబెటిస్, మైగ్రేన్, అలర్జీ, ఆస్తమా, కిడ్నీ, కాలేయ, జీర్ణకోశ సమస్యలకు జర్మనీ, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్ దేశాల నుండి దిగుమతి చేసుకున్న అత్యాధునికమైన మందులతో 35 సంవత్సరాల అనుభవం, నిపుణత, పరిశోధన కలిగిన స్టార్ హోమియోపతి డాక్టర్లు ఈ దీర్ఘకాలిక మొండి వ్యాధుల మూలాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నారు. ఈ చికిత్స వల్ల వ్యాధి మాటి మాటికి తిరగబడకుండా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సురక్షితంగా వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి కృషి చేస్తుంది. స్టార్ హోమియోపతి ప్రత్యేకతలు: 35 సంవత్సరాల అనుభవం, పరిశోధన, నిపుణత కలిగిన డాక్టర్స్ బృందం, వ్యాధి మూల కారణానికి చికిత్స, సురక్షితమైన, నాణ్యమైన, అత్యాధునిక పద్ధతుల ద్వారా చికిత్స, వ్యాధిని పూర్తిగా నిర్ధారించి శారీరక, మానసిక, అనువంశిక కారణాలను పరిగణనలో తీసుకుని చికిత్స, అడ్వాన్స్డ్ న్యూ జనరేషన్ హోమియో మందుల ద్వారా చికిత్స. స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్, విజయవాడ, వైజాగ్, తిరుపతి. ఫోన్ 9030001479. తెలంగాణ గుండె చప్పుడు మీ టీ న్యూస్ ఇప్పుడు సన్ డైరెక్ట్ లో ఛానల్ నెంబర్ 189 లో చూడండి. ఏమండి, చేతులు కడుక్కునేందుకు సబ్బు ఇవ్వండి. అరే మేడం, మీకు డెటాల్ హ్యాండ్ వాష్ యొక్క మెరుగైన పరిశుభ్రత సబ్బు ధరలో అందుబాటుగా ఉండగా సబ్బు ఎందుకు వాడటం? నిజంగా ఇప్పుడు డెటాల్ రక్షణ కేవలం 28 రూపాయలకే. డెటాల్ Be 100%. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గేట్. నెక్స్ట్ ఖమ్మం నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నరసింహారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రమేష్ రెడ్డి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి అమ్మా నరసింహారావు. హలో చెప్పండి అమ్మా. నా పేరు నరసింహారావు అండి. ఓకే అమ్మా. నా 2011 NCA పాస్ అవుట్ సార్ నేను. ఓకే అమ్మా. నేను ఎట్ ది టైమ్ ఆఫ్ కోర్సు జాయినింగ్ నా 2011 డిసెంబర్ కల్లా నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది నా జావా. ఓకే అమ్మా. at the ending stage లోనే I got an offer letter from one small company. ఓకే అమ్మా. అయితే సడన్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఉండాల్సి వచ్చింది 1 year till this February. ఓకే అమ్మా. ఓకే, నెక్స్ట్ నేను స్టెప్స్ ఎవరైనా నేర్చుకొని జాబ్ సర్టిఫికేట్ అని పెట్టుకొని ఎక్స్పీరియన్స్ చేసేదట. అవునా, 2011 పాస్ అవుట్ అంటే చాలా వరకు ఆల్మోస్ట్ మీకు ఫ్రెషర్ పీరియడ్ అయిపోవస్తూ ఉంది. ఇంకా వేస్ట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కంప్లీట్గా కోర్ జావా నుంచి అంతా కూడా రివైవ్ చేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి, లేట్ చేయొద్దండి. ఎందుకంటే 2012లో రిలీజ్ అవుతున్నారు. వన్స్ 2012లో రిలీజ్ అవుతానే 2011 ఫ్రెషర్ పీరియడ్ వెళ్ళిపోతుంది. సో ఫ్రెషర్ పీరియడ్ అయిపోతానే మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ తగ్గుతాయి. సో ఇమ్మీడియట్గా మీరు బ్రష్ అప్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేయండి. ఓకే, అయితే ఒక స్టూడెంట్ సబ్జెక్ట్ అంతా నేర్చేసుకున్న తర్వాత జాబ్కి వెళ్ళాలి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాయంటారు? సో ఇప్పుడు సబ్జెక్టుకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో కమ్యూనికేషన్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. సబ్జెక్టు బాగా ఉండి కమ్యూనికేషన్ ఏమీ లేకపోయినా కూడా తనకు ఒక్క ఆఫర్ అంటే ఒక్కటి కూడా రాదు. కమ్యూనికేషన్ కూడా సబ్జెక్ట్ లాగానే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చాలామంది ఈ కమ్యూనికేషన్కు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానీ లేదంటే అది హిందూ పేపరో ఎక్స్ప్రెస్ పేపరో చదవాలని అట్లా అనుకుంటారు. అదైతే కరెక్ట్ కాదండి. మనకు కమ్యూనికేషను సబ్జెక్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసే లెవెల్కి వస్తే చాలు. మీకు ఏం వచ్చో అది ఇంటర్వ్యూయర్కు ఇంప్రెసివ్ వేలో చెప్పేదానికి ఎంత కమ్యూనికేషన్ కావాలో అంతే సరిపోతుంది. దానికోసం సపరేట్గా ట్రైనింగ్ సెంటర్లు, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్లు కానీ లేదంటే సపరేట్ ఏదైనా ఒక షెడ్యూల్ పెట్టుకొని చేయడం అవసరమే లేదు. మీ లెక్చరర్స్ సబ్జెక్టును ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఏ వేలో సెంటెన్సెస్ క్రియేట్ చేస్తారో అదే వేలో మీరు ప్రాక్టీస్ అయితే అదే సరిపోతుంది. సో సబ్జెక్ట్ వచ్చేసింది అని వదిలేయకుండా మీరు ప్రాక్టీస్ చేస్తూ మీలో మీరే చెప్పుకునేదానికి ట్రై చేయండి. ఆ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. అంతుంటే చాలు. అది లేదు అంటే మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి. సో దాన్ని వదలకండి. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. రమణారెడ్డి గారు నమస్తే అండి. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. రమేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. రమేష్ రెడ్డి సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పమ్మా. సార్ నేను రమణారెడ్డి, అనంతపురం డిస్ట్రిక్ట్. ఓకే అమ్మా. 2011లో మీ నారాయణ నేను తీసుకుని ఈరోజు చాలా ఇన్ఫోసిస్ లో పనిచేస్తూ 5 lakhs
ఫర్ ఇయర్లీ ప్యాకేజ్ అనుకుంటున్నాను. మెనీ థ్యాంక్స్ సార్, మిమ్మల్ని ఈరోజు చూసుకున్నాను. ఓకే. సో అదేవిధంగా మా తమ్ముడు గారు వచ్చేసి బీకామ్ చేశారు. సో వాళ్ళు జావా చేయడానికి ఏమన్నా కోర్సెస్ ఉందా సార్? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్స్ మా, మీరు ఇన్ఫోసిస్లో చేసేదానికి. రెండోది మీ తమ్ముడు బీకామ్ అని అన్నారు. జావా నేర్చుకునేదానికి బీటెక్ ఎంసీఓ మ్యాండేటరీ, బీటెక్ చేసిన వాళ్ళే నేర్చుకోవాలా, ఎంసీఏ చేసిన వాళ్ళే నేర్చుకోవాలని ఎక్కడా లేదు. బీకామ్, బీఏ, బీఎస్సీ వీళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఈవెన్ ఎంబీఏ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఎంబీబీఎస్ మెడికల్ సైన్స్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే వాళ్లకు తక్కువ కంపెనీస్లోనే ఆపర్చునిటీస్ ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బీకామ్తో కూడా మీరు జావా నేర్చుకోవచ్చు, బట్ అన్ని కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉండవు, కొన్ని కంపెనీస్లోనే ఉంటాయి. మీరు హర్రీ పడకుండా 1 year or 2 years అనేది కాకుండా, సో మీరు అట్లే కీప్ ఆన్ సర్చింగ్ అయితే డెఫినెట్గా మీకు ఏదో ఒక రోజు జావా మీద జాబ్ అయితే వస్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్ పేరెంట్స్ అందరికీ కూడా, చాలామంది పేరెంట్స్ మా అబ్బాయికి బీకామ్ అయిపోయింది, బీఏ అయిపోయింది, లేదు బీటెక్ అయిపోయింది, ఎంసీఏ అయిపోయింది, ఒక 4 నెలలు ట్రైనింగ్ అటెండ్ అవుతాడు, లేదా 6 నెలలు ట్రైనింగ్ అటెండ్ అయ్యి 6 monthsలో జాబ్ తెచ్చుకుంటాడు అని అనుకుంటారు. అది 6 monthsలోనే జాబ్ రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవన్నీ మనం మీట్ కావడం కొన్నిసార్లు లేట్ అవుతుంది. సో పేరెంట్స్కు నేను చెప్పే చిన్న విన్నపం ఏమంటే, వితిన్ 4 monthsలోనో వితిన్ 6 monthsలోనో ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎక్కువ ప్రెషర్ చేయకుండా, సో తను లిబరల్గా బాగా చదువుకుంటూ బాగా ప్రాక్టీస్ చేసి బాగా సెర్చ్ చేసి డెఫినెట్గా జాబ్ వస్తుంది. మీరు ప్రెషర్ ఎక్కువ చేసినారు అంటే ఆ అబ్బాయికి మెంటల్ ప్రెషర్ వచ్చేసి సెర్చ్ కానీ ప్రిపరేషన్ కానీ తగ్గుతుంది. మీరు జస్ట్ మానిటర్ చేయాల్సింది ఏంటంటే బాగా చదువుతున్నాడా లేదా అది చూడండి. టైం ఫ్రేమ్ అయితే పెట్టద్దండి. బీకామ్ చేస్తున్నాడు కాబట్టి జావా నేర్చుకోవచ్చు 100%. అన్ని కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉండవు కాబట్టి ఇట్ మే టేక్ సమ్ ఎక్స్ట్రా టైం. దానికి మీరు కొద్దిగా ఓపికగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ నిజామాబాద్ నుంచి కాల్ తీసుకుందాం. సుమశ్రీ గారు నమస్తే అండి. హలో సుమశ్రీ గారు, రమేష్ రెడ్డి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అలాగే అండి. హలో చెప్పండి అమ్మా. యాక్చువల్గా ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నామండి. ఓకే అమ్మా. 3-2 అయిన తర్వాత మినీ ప్రాజెక్ట్ ఉంటుంది కదా? 3-2 తర్వాత మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే అమ్మా. అప్పుడు మేము జావా పైన చేద్దాం అనుకుంటున్నాం. ఓకే అమ్మా. లైక్ మీ ఇన్స్టిట్యూట్ ఏదైనా ప్రాజెక్ట్స్ కి చేయొచ్చా అండి మీ ఇన్స్టిట్యూట్ లో? అవునమ్మా. ఓకే. సో మినీ ప్రాజెక్టులు చేయొచ్చు, మేజర్ ప్రాజెక్టులు కూడా చేయొచ్చు మన ఇన్స్టిట్యూట్లో. ఆల్మోస్ట్ 100 సిస్టమ్స్తో 20 మంది ల్యాబ్ ఇన్స్ట్రక్టర్స్తో మేము ప్రాజెక్ట్స్ డ్రైవ్ చేస్తున్నాము. ప్రతి బ్యాచ్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అదే కాకుండా ల్యాబ్ ఇన్స్ట్రక్టర్స్ ద్వారా కూడా ప్రాజెక్ట్స్ చేపిస్తున్నాము. ఈ 3-2లో ఉండేవాళ్ళు మినీ ప్రాజెక్టు, వన్స్ వాళ్ళు ఫైనల్ సెమిస్టర్కి వస్తున్న మేజర్ ప్రాజెక్టు, 2 కూడా మా దగ్గర ఉన్నాయి. సో మీరు కావాలంటే ఏదో ఒక మా బ్రాంచ్ ఆఫీస్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే అండి, అయితే మీరు ఇప్పటి వరకు 15,000 మంది దాకా ప్లేస్మెంట్స్ ఇప్పించారు. మరి ఇంత సక్సెస్ సాధించడం ఎలా సాధ్యమైంది? మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి? ఒకటండి, మేము కాంప్రమైజ్ కాకుండా ఏవైతే స్టూడెంట్స్కి అష్యూర్ చేస్తున్నామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడము. మెయిన్గా గ్రాడ్యుయేట్ అయిపోయిన స్టూడెంట్స్లో ఎక్కువ క్యాజువల్నెస్ ఉంటుంది. అది మేము బాగా గ్రహించి ఫోర్సబుల్గా మేము టీచ్ చేయడం జరుగుతుంది. ఏ రోజైతే ఎగ్జాంపుల్స్ జరిగింటాయో ఆ ఎగ్జాంపుల్స్కు అసైన్మెంట్స్ ఇవ్వడము, ఆ అసైన్మెంట్స్ను కంపల్సరీ వాళ్ళ దగ్గర చేపించడము, అసైన్మెంట్స్ అయిపోయిన వాళ్ళకే నెక్స్ట్ డే ఎంట్రన్స్ ఇవ్వడము, వీక్లీ ఒకసారి ఎగ్జామ్స్ పెట్టడము, ప్రతి ఎవాల్యుయేషన్ ఉండడం, వీక్లీ ఒకసారి కానీ 10 daysకి ఒకసారి కానీ పెట్టడము, మంత్లీ ఒకసారి కంటెంట్ని అంతా రివైవ్ చేయడము, ఇదంతా చేస్తూ ప్రతిసారి స్టూడెంట్కు ఇండస్ట్రీ నుంచి ఏం కావాలో అదంతా కూడా ప్రొవైడ్ చేయడము, ప్రతిసారి ఇండస్ట్రీకి ఏ విషయం కావాలో అదంతా కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీనివల్లనే మేము సక్సెస్ సాధించినామనుకోవచ్చు. జస్ట్ ఒకే ఒక పాయింట్ అండి, గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్లో క్యాజువల్నెస్ చాలా ఉంటుంది. 90% పీపుల్లో క్యాజువల్నెస్ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేసేదానికి మేము స్టింజెంట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడము, ప్రతి దగ్గర అసైన్మెంట్లు, ఈ ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల స్టూడెంట్కు జాబ్ కన్నా కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో జాబ్లు ఈజీగా వచ్చేస్తున్నాయండి. ఓకే రమేష్ రెడ్డి గారు, మరి జాబాకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి స్టడీ గైడ్. నమస్తే.
విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ వారం మన హ్యాట్స్ ఆఫ్ ఆదివారం రాత్రి 10 గంటలకు. ప్రిన్స్ తో రొమాన్స్ చేయబోతున్న బాలీవుడ్ భామ, ఫేస్ ట్రైనింగ్ ఇచ్చుకున్న సలోని, పొలిటికల్ లీడర్ కాబోతున్న వెంకీ. आदाब तेलंगाना के वाहिद चैनल टी न्यूज के उर्दू खबरनामे में नाजरीन आपका खैर मकदम है। सबसे पहले सुर्खियों पर एक नजर। तेलंगाना के लिए भवनगिरी जलसे में सोनिया ने वादा किया, राय पार्टी ज्यादती के रवैये से बाज आए, राजैया का बयान। नेशनल कलनरी इंस्टीट्यूट के लिए एहतमाम के लिए राह हमवार, 20 एकड़ अराजी फराहम करने हुकूमत की मंजूरी। अफजल गुरी की नाश को अफराद खानदान को देने वजारत दाखिले का इनकार, तिहाड़ जेल में दफन किए जाने का ऐलान। और ईरानी ट्रॉफी में रायडू की शानदार सेंचुरी, दूसरी इनिंग में रेस्ट ऑफ इंडिया को अक्सरियत हासिल। खबरों के आगाज से कबल नसीहत आमेज दीनी मालूमात हासिल कर लेते हैं। वत्तक़ू फ़ितनतन ला तुसीबन्नल्लज़ीना ज़लमू मिनकुम ख़ास्सा इला आखिरिल आया। अल्लाह तबारक व तआला सूरे अनफाल में ये इरशाद फरमा रहा है कि तुम उस फितने से डरो जो उन्हीं लोगों को नहीं पहुंचेगा जिन्होंने खास तौर पर जुल्म किया है। दरअसल इस्लाम इज्तिमाइयत पसंद मजहब है। इस्लाम इज्तिमाइयत को पसंद करता है और एक साले मुआशरे की तश्कील का हुक्म देता है। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद है ज़िम्न में कि मन रआ मिनकुम मुनकरन फलयुगय्यिरहु। సమస్య తెలంగాణ ఇచ్చి ఉంటే ఇవి జరిగి ఉండేవి కావు. తెలంగాణ తేవటానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు కదిలి ఉంటే ఇవి జరిగి ఉండేవి కావు. ఎందుకు కదులుతలేరు? మనిషి ప్రాణం కంటే విలువైంది ఇంకేం లేదు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కదలవలసిన సందర్భం. తెలియదా అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్న ఘటనలు పూసగుచ్చినట్టు మనం వెళ్ళి చెప్తూనే ఉన్నాం. మొన్న గవర్నర్ గారికి కూడా మేము పోయి విషయాలన్నింటినీ కూడా వివరించాం. కానీ అయినా కానీ స్పందిస్తలేరంటే రెండే కారణాలు. ఒకటి, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళలో మానవత్వం అనేది పోయింది. రెండవది, వాళ్ళ స్వార్థ ప్రయోజనమే ఇవాళ వాళ్ళకు ప్రధానంగా మారింది కాబట్టి ప్రజాప్రతినిధులు కానీ పాలకులు కానీ స్పందించట్లేదని మనం గమనించాలి. टीआरएस रुकन असेंबली राजैया ने बरहमी जताते हुए कहा कि सीमांध्रा कायदीन इमदादी बाहमी अंजुमनों के इंतखाबात में कामयाबी का बहाना बनाकर तेलंगाना के जज्बात को ठेस पहुंचाने की कोशिश कर रहे हैं। उन्होंने ये भी वाजे किया है कि मुहाजिर सीमांध्रा कायदीन चाहे जितने भी साजिशें क्यों न कर ले, तेलंगाना रियासत के क़याम को कोई भी ताकत रोक नहीं सकती। తెలంగాణ అంశం ఎప్పుడెప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడప్పుడు ఈ సమైక్యవాదులు కళ్ళుదాయిన కోతోలే చిందులు వేసుకుంటూ ముందుకు వస్తారు. రాయపాటి సాంబశివరావు కుంభకర్ణులాగా వండి ఇయ్యాల తెలిసినట్టు ఇప్పుడే తెలంగాణ రాదంటాడు. రొచ్చు మాటలు మాట్లాడకూరు. 2004లో కండువ కప్పుకున్నప్పుడు, 2009లో అమ్మగారు భువనగిరి సభలో చెప్పినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని క్లియర్గా మాట్లాడినప్పుడు, ప్రెసిడెంట్ స్పీచ్లో పెట్టినప్పుడు, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినప్పుడు సీనియర్ పార్లమెంట్ సభ్యుని వేయి ఉండి ఎందుకు చెప్పలేకపోయినావు? నిద్రపోయినావా? కళ్ళు కనవడలేదా? చెవులు వినవడలేదా? పగటి కళలు కంటున్నావా? రాత్రి కళలు కంటున్నావా? ఏం భ్రమపడుతున్నావు? విమర్శలు చేస్తే ప్రమోషన్లు వస్తాయి, తెలంగాణకు అడ్డుపడితే ప్రమోషన్లు వస్తాయి అనేటువంటి భ్రమలో పడి మునిగిపోతా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాను. నిన్న మా వరంగల్ జిల్లాలో భరద్వాజ్ అనేటువంటి యువకుడు డీజిల్ పోసుకొని
అందరికి మెసేజ్లు ఇచ్చి కాలిపోతా ఉంటే ఏ కళ్ళలో నీళ్లు రావు నీవు కర్కోటకులా పిట్టల్లాగా ప్రాణాలు కాలిపోతా ఉంటే కొద్దిగానే సిగ్గుపడాలి, కొద్దిగానే బాధపడాలి. ఇలా సమాజం కూడా తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఆత్మహత్యలకు సమైక్యవాదుల బాధ్యత. దానికి తప్పుడు నివేదికలు పంపించేటువంటి ప్రభుత్వం కూడా దీని మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. तश्कील तेलंगाना का मुतालबा करते हुए जिले नलगुंडा में मुजाहिद आज़ादी ने एहतजाज मुनज़्ज़म किया। अलहदा तेलंगाना रियासत की आजिलाना मांग करते हुए उन्होंने भूख हड़ताल की। बरहमी का इजहार करते हुए कहा कि हुसूल तेलंगाना के लिए सैकड़ों नौजवान जान की कुर्बानी पेश करने के बावजूद भी कांग्रेस कायदीन को अकल नहीं आ रही है। స్వాతంత్ర సమరయోధుల వైపు నుంచి దీక్ష పుణ్యం సపరేట్ తెలంగాణ కొరకు ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటం ఇంకా ఎప్పుడు ఆగవలసిందో, ఇంకా దీనికి తుది ఎప్పుడు ముట్టించాలనో మాకు అర్థం కావడం లేదు. ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎంతో మంది యువకులు చనిపోతున్నారు. అయినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేదని చెప్పి మేము అనుకుంటాం. ఆ రోజు आदिलाबाद सिरपुर कागज नगर में नवोदय विद्यालय मुलाजिमीन की जानिब से की जा रही हड़ताल चौथे रोज में दाखिल हो चुकी है। मुलाजिमीन ने इंतबाह देते हुए कहा कि अगर मसाइल की अदम यकसोई पर हड़ताल में मजीद शिद्दत पैदा कर दी जाएगी। असातिज़ा ने सिरपुर रुकन असम्बली कावेटी सामैया से मुलाकात करते हुए इन्हें दरपेश मसाइल से वाकिफ करवाया। Pension is the solution. Inkana. वरंगल, खम्मम और नलगुंडा असातिज़ा से अपील की है कि वो तेलंगाना के जज्बात को तख्फीयत बख्शने का किरदार अदा करें। గట్టి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. తెలంగాణ